5 years. Good evening. Welcome to Markets. Closing bell. Markets లో వీక్నెస్ బాగా ఉంది. ఇవాళ ఉదయంతో పోల్చుకునేటైతే వీక్నెస్ బాగా ఇంటెన్సిఫై అయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ 10,789 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. డేస్ లో దగ్గర లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి సెల్లింగ్ బాగా పెరిగింది మార్కెట్స్లో. ఇవాళ ఉదయం వరకు మిడ్ సెషన్ వరకు కూడా పెద్దగా మనకి యాక్టివిటీ లేదు. ఒక ఫ్లాట్ ట్రెండ్లో మాత్రమే మార్కెట్స్ కదలాడుతూ వచ్చాయి. బట్ లాస్ట్ కొద్దిసేపటి నుంచి మాత్రం మరి సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 10,787 ఇవాళ ఇంట్రా డేలో ఆల్మోస్ట్ అక్కడే లెవెల్స్ దగ్గర ఉంది. 10,891 ఇవాళ డే హై, అంటే ఆల్మోస్ట్ మనకి 120 పాయింట్స్ దాకా పీక్ నుంచి పడిందని చెప్పుకోవచ్చు. 10,000 లెవెల్స్ నుంచి 900 ఆల్మోస్ట్ 890 లెవెల్స్ దగ్గర నుంచి అన్ని రంగాల షేర్లను సెల్ ఆఫ్ వస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.75% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% పైన పడింది. మధ్యాహ్నం సెషన్ వరకు మనకు కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ ఆగి ఉన్నాయి, లైక్ రిలయన్స్, ఫిన్సర్వ్, ఎఫ్ఎంసీజీ లాంటి స్టాక్స్. బట్ ఇప్పుడు ఐటీ ఒకటి కాస్త మెరుగ్గా ఉంది. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి బాగా ఉంది. పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్, ఎస్పెషల్లీ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్లో సెల్ ఆఫ్ ఎక్కువగా ఉంది. ఫార్మా ప్యాక్ వీక్గా ఉంది, మీడియా ప్యాక్ వీక్గా ఉంది. ఆటో, బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ మనకి సెల్లింగ్ ఎక్కువగా చూస్తున్నాము. ఒక రియాలిటీ కూడా కొద్ది గొప్ప పాజిటివ్గా మనం కనిపిస్తుంది. వీక్ అవుతున్న స్టాక్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 3% మేర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.5% మేర, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 1.5% ఇప్పటిదాకా ఉన్న ట్రేడ్లో నష్టపోయాయి. సో కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తీసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మార్కెట్స్ డే లో దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్నాయి. 42 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం. మళ్ళీ 27,000 పాయింట్ల మార్క్ దిగి 26,850-860 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 36,000 కూడా బ్రేక్ అయిపోయి కనిపిస్తుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ డౌన్తో ఉంది. కాబట్టి సో ఎక్కడ వరకు మీరు చూస్తున్నారు డౌన్ సైడ్? ఇప్పుడున్న మార్కెట్స్ అంటే ఒక్కసారి కూడా మనం చూసాము చాలా ఫాస్ట్న, అంటే లాస్ట్ ఒక 45 మినిట్స్లో, అంటే మరి ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. అటు ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ విధంగా దాదాపు బ్యాంక్స్ అన్నీ కూడా వీక్ అయినాయి. మరి ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ వీక్ అయింది. దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కూడా బాగా నిఫ్టీని మనకి డ్రాగ్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రస్తుతానికి నిఫ్టీ డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాం. మధ్యాహ్నం వరకు మనకి చాలా వరకు స్టేబుల్గా ఉన్న నిఫ్టీ సెకండ్ హాఫ్లో కొంచెం అంటే ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్కి రావడం చూసాము. అట్లా కొంచెం స్లైట్ వీక్గా ఉన్న మార్కెట్ ఒక్కసారి ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో హెవీ సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై కావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు మార్కెట్స్లో వీక్గా ఉన్న కౌంటర్ చూసుకుంటే ఐషర్ మోటార్స్ ఒకటి బాగా వీక్ ఉంది. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ డేస్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఎల్ఎన్టీ కూడా డేస్ లోస్ దగ్గర, ఏషియన్ పెయింట్స్ కూడా బాగా వీక్ ఉంది. మరోవైపు అదానీ ఒకటి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఈరోజు వరకు. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ మనం పదే చెప్తూనే ఉన్నాము, చాలా వీక్గా ఉన్నాయని చెప్తూనే ఉన్నాము. ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా సెల్లింగ్ని తీసుకోమని చెప్తున్నాం పొజిషన్స్. ఇప్పుడు కూడా అదే చెప్తామండి. ఏమాత్రం అవకాశం ఉంటే ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి. మార్కెట్స్ ఇప్పట్లో మళ్ళీ గ్లోబల్ ట్రెండ్ పక్కన పెడితే ఈవెన్ ఈరోజు కానీ చూసుకుంటే లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత అటు ఏషియన్ మార్కెట్స్ మంచి స్ట్రెంత్ కనపరిచాయి. అయినా కూడా మన మార్కెట్స్ ఈ విధంగా లోలో ఈ మధ్య అంటే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా డౌన్ ట్రెండ్లో క్లోజ్ అవుతుంది. నేను కూడా ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. నేను కూడా 10,620 అనేది నెక్స్ట్ లెవెల్గా నిఫ్టీకి పరిగణించవచ్చు. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఓకే, మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ ఈ పక్కన పెడితే మిగిలిన స్టాక్స్లో దిలీప్ బిల్డ్కాన్ ఇవాళ కొద్దిగా జంప్ మనం చూసాం. దిలీప్ బిల్డ్కాన్ ఆల్మోస్ట్ మనకి 10-11% గెయిన్స్తుంది. అదాని పవర్, బాటా ఇండియా, కాఫీ డే, ఇండియన్ బ్యాంక్, శంకరా బిల్డ్కాన్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్ నుంచి వాటిలో కొద్దిగా మనకి బయింగ్ వస్తుంది. బట్ దీన్ని బేస్ చేసుకుని మనం
ఈ స్టాక్స్లో కరెక్షన్ అయిందా అంటే అయిందని చెప్పుకోలేని పరిస్థితి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లోకి వస్తే సీజీ పవర్ ఆల్మోస్ట్ ఒక 30% మేర నష్టపోయింది, 24 రూపాయల దగ్గర ఉంది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కూడా వీక్ అవుతుంది. జిందాల్ స్టెయిన్లెస్ 9% డౌన్, హెచ్ఈజీ 8% డౌన్, టేక్ సొల్యూషన్స్, ఫిలిప్స్ కార్బన్, జైన్ ఇరిగేషన్, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 6 to 7% దాకా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు బాగా మరింత వీక్ అయిపోతుంది. సో బ్యాంక్ నిఫ్టీకి ఏమన్నా ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏ మేర కనిపిస్తున్నాయి? ఒకవేళ ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్ అని ఆర్ఎల్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి వాటిలో షార్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు బ్యాంక్స్, ఇప్పుడు పిఎస్యూ బ్యాంక్స్ మరి ముఖ్యంగా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు అండి. యాక్చువల్గా మనకి నిన్ననే ఇండికేషన్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎస్బీఐ చాలా వీక్గా క్లోజ్ అయింది నిన్న, కాబట్టి ఈరోజు మరింత వీక్ అయింది. కాబట్టి ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా సెల్ చేయమంటాను. 262 నెక్స్ట్ టార్గెట్గా ఎస్బీఐ ఫ్యూచర్స్ రావచ్చు. అదేవిధంగా పిఎన్బి విషయానికి వస్తే మామూలుగా ఇంత పడింది కదా అని చాలామంది బయింగ్ వెళ్తారండి, వద్దని చెప్తాను. ఇది 66 to 65 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సో అది ట్రెండ్ బట్ చూస్తే మళ్ళీ మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఐషర్ మోటార్స్ ఒకటి 5% డౌన్, కంటైనర్ కార్పొరేషన్, బాష్ కూడా ఆల్మోస్ట్ ఒక 4% డౌన్తో ట్రేడ్ అవుతుంది బికాజ్ రిజల్ట్స్ కాస్త వీక్గా ఉంది. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అలాంటి ఓఎంసీస్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. గెయిల్, మార్కో, ఐఓసీ కూడా ఆల్మోస్ట్ ఒక 3% దాకా నష్టపోయాయి. మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఇవాళ కొద్దిగా మనకి సీజీ పవర్ ఒకటి చాలా వీక్గా ఉంది, 30% దాకా స్టాక్లో వీక్నెస్ చూసాము. అండ్ అటువైపు లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి వస్తే నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్లో 5% డౌన్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆల్మోస్ట్ 1 to 0.5% to 1% దాకా వీక్నెస్ ఉంది. సో మళ్ళీ లాస్ట్ వీక్ ఎలాంటి ట్రెండ్ ఎగ్జిబిట్ అయింది మార్కెట్స్లో, మేబీ అదే దిశగా మళ్ళీ మనం అడుగులు వేస్తున్నాం అని అనుకోవాలా? ఎందుకంటే కీ లెవెల్స్ కూడా మరొకసారి బ్రీచ్ చేసే టెన్స్ సిచ్యువేషన్ మార్కెట్ ఉన్నట్టుంది. ఇవాళ మార్నింగ్ చాలా పాజిటివ్ కనిపించింది, బట్ సమ్హౌ ఎక్కడ ఏ పాజిటివ్ న్యూస్ కూడా మార్కెట్ డైజెస్ట్ చేసుకోవట్లేదు. అవునండి, మళ్ళీ మార్కెట్స్ వీక్గానే మనకి క్లోజింగ్ వీక్గానే ఉంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డే లోస్ దగ్గరికి టచ్ చేసుకుంటూ సెకండ్ 3 తర్వాత రావడం అనేది వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నెగిటివ్ ఇండికేటర్స్ అండి. దీనికి తోడు మనకి అటు యూరోప్ మార్కెట్స్ కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ గ్లోబల్గా ఏమాత్రం కొంచెం నెగిటివ్ ఉంటే అది మరింత మనం ఇండియన్ మార్కెట్ నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇవి కూడా వీక్ ఉన్నాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇండెక్స్ వెయిటేజ్ స్టాక్స్ మనకి ఏదో ఒకటి లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానివ్వండి, ఇవి ఏదో ఒక సపోర్ట్ చేస్తేనే తప్ప నిఫ్టీ ఆగదు. కాబట్టి ప్రస్తుతం బాగా మంచి ఇండెక్స్ బేస్డ్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అంటూ పెద్దగా ఏం లేదు. కొంచెం ఉన్న వాటిలో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మిడ్ క్యాప్, ఇన్ని రోజులు మిడ్ క్యాప్ పడ్డం చూసాము. ఇప్పుడు ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ కూడా ఈ డౌన్ ట్రెండ్లో పార్టిసిపేషన్ అవుతున్నాయండి. కాబట్టి అటు ఇండెక్స్ని సెల్ చేయమంటాను, అటు మిడ్ క్యాప్లో అయితే కొన్ని మిడ్ క్యాప్లు ఈరోజు అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, బట్ ఇది సస్టైన్ కావండి. కొన్ని వాటిలో బాగా సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ ఉండడం కారణంగా పెద్దగా పడకపోవచ్చు. వన్స్ ఆ సెల్లింగ్ పొజిషన్స్ కవర్ అయితే, అంటే షార్ట్ కవరింగ్ వచ్చిందంటే మళ్ళీ ఆ స్టాక్ పడడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సన్ ఫార్మా ఒకటి ఇవాళ కొద్దిగా మనకి పాజిటివ్గా ఉండింది, ఎందుకంటే బికాజ్ నిన్న రిజల్ట్స్ని బాగా పోస్ట్ చేసింది కంపెనీ. బట్ ఇవన్నీ నిలబడే పరిస్థితి ఉందా సన్ ఫార్మాకి? ఎందుకంటే ఈ చూపించిన రిజల్ట్స్లో కూడా ఎక్కువగా ఈ ఫారెక్స్ గెయిన్స్ ఒకటి యాడ్ అయ్యాయి, దానితో R&Dలో స్పెండింగ్ తగ్గింది. కాబట్టి ఇవాళ కాస్త మార్నింగ్ పాజిటివ్గా ఉండింది, 455 దాకా వెళ్ళింది. బట్ సమ్హౌ మళ్ళీ వాల్యూమ్స్ సహా స్టాక్ పడుతుంది. ఆల్మోస్ట్ ఒక డేస్లో దగ్గర సన్ఫార్మా ట్రేడ్ అవుతున్నట్టుంది. మేబీ ఈ పాజిటివ్ న్యూస్ని కూడా మార్కెట్ పెద్దగా పట్టించుకున్నట్లేదు సన్ఫార్మాలో, ఎందుకంటే ఇదే ఒక మేజర్ ట్రిగ్గర్గా ఉండింది. అది కూడా సైడ్ లైన్ అయిపోయింది. కాబట్టి మేబీ ఇంకా మరింత డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? ఒకటే సన్ఫార్మా 640, 440, 450 లెవెల్స్ మనకి దాన్ని పైన సస్టైన్డ్ చాలా సందర్భాల్లో ట్రై చేసింది, కానీ కాలేకపోయిందండి. ఈరోజు హైగా చూసుకుంటే దగ్గర 450 పైన హై ఉంది, బట్ మళ్ళీ ఈరోజు క్లోజింగ్ తీసుకుంటే 428 ప్రస్తుతం లో ఉంది, అంటే అరౌండ్ 430+ క్లోజ్ అవుతుంది. కాబట్టి నేను అనుకోవడం స్టాక్ వీక్గానే ఉందని చెప్పొచ్చు అండి. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము ఈ స్టాక్ మీద అంత పాజిటివ్గా లేనని. నెంబర్స్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ నెంబర్స్ అండి, బట్ స్టాక్ దానికి తగ్గట్టుగా మనకి పాజిటివ్గా రియాక్ట్ కాకపోవచ్చు. ఆల్రెడీ మనం చూసాము మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వచ్చేసింది వితిన్ డేలోనే, అంటే రిజల్ట్ నిన్న వచ్చాయి, ఈరోజు కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది, మళ్ళీ డే ఎండింగ్కి మళ్ళీ వీక్ అయిపోయింది. కాబట్టి ఇది పెద్దగా నేను అనుకోవడం 400 బిలో వచ్చినప్పుడు బై చేసి
ఒక 30-40 రూపీస్ పెరిగినప్పుడు అమ్మేసుకునే కైండ్ ఆఫ్ కోసం ట్రై చేయొచ్చు, కానీ బట్ ఇన్వెస్ట్మెంట్కి నేనైతే సజెస్ట్ చేయను. ఓకే, మీ వాళ్ళ ట్రేడింగ్లో ఎస్పెషల్లీ బాగా యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా బ్యాంక్స్ మనకి ఎక్కువ ఈరోజు డ్యామేజ్ కావడం చూస్తున్నామండి. డ్యామేజ్ చేసే అటు నిఫ్టీని ప్రధానంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా పిఎస్యు బ్యాంక్స్ బాగా సెల్లింగ్, షార్ట్ సెల్ అనేది ఈ కౌంటర్లో మనకి చూస్తున్నాము. దానితో రిలయన్స్ ఒకటండి, రిలయన్స్ డేస్ లోస్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్గా. దీంట్లో కూడా బాగా విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది రిలయన్స్లో మనకి కనపడుతుంది. అయితే ఈరోజు కొంచెం కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంచెం ఆగాయండి. బట్ ఓవరాల్గా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయి. వాటిలో ఎల్ఎన్టీ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఈ రెండు కూడా బాగా వీక్ అయిపోయినాయి. కాబట్టి ఈ రెండు కౌంటర్స్ షార్ట్స్ ఏమాత్రం కవర్ అయ్యి కొంచెం ర్యాలీస్ వస్తే సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. వాస్తవానికి రిలయన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ కొద్ది గొప్ప మార్కెట్స్ని ఇంతకాలం నిలబెడుతూ వస్తున్నాయి. వాళ్ళు రిలయన్స్ వీక్ అవుతే మేబీ మార్కెట్ మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయేమో. సేమ్ ఈరోజు అదే, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుంచి రిలయన్స్ ఒకటి గట్టెక్కిస్తుంది. అదే ఇప్పుడు అయిపోయిందండి. రిలయన్స్ ట్రెండ్ 1320 రీసెంట్ హైస్ అనమాట, ఫ్యూ డేస్ బ్యాక్. అక్కడి నుంచి కూడా ట్రెండ్ రివర్స్ అయింది. చాలా ఫాస్ట్గా ట్రెండ్ రివర్స్ అయిందండి. అంటే మామూలుగా అంత స్ట్రాంగ్ ఉన్నది ఒకసారి పడదు. బట్ రిలయన్స్లో మనకి వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్లో మనకి చూస్తున్నాం. నెక్స్ట్ 1220 దాకా రావచ్చు. ఒకవేళ పడకపోయినా కూడా పెరగకపోయినా చాలు మార్కెట్ పడేయడానికి అనమాట, అట్లుంది పరిస్థితి. కాబట్టి రిలయన్స్ మాత్రం బాగా వీక్ చేసింది ఈ రోజు వరకు అండి. ఓకే, ఎనీ అదర్ స్టాక్స్ ఇవాళ చూసినట్లు డిస్కస్ చేయాల్సినవి కనిపిస్తున్నాయా? పెద్దగా ఏం లేదు. కొంచెం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో బాగా షార్ట్ కవరింగ్ వచ్చి స్టాక్లో 3.5% గెయిన్స్లో ఉందండి. అది కొంచెం ఇంట్రెస్టింగ్ మూవ్ ఈరోజు చెప్పొచ్చు. అది దాంతోపాటు అదానీలో కూడా మనకి ఈరోజు కొంచెం పాజిటివ్ సైడ్ మూవ్ అనేది కనపడింది. బట్ ఇవి ఎంతవరకు సస్టైన్ అవుతాయని చూడాల్సి ఉంటుందండి. సో అనిల్ అంబానీ స్టాక్స్, గ్రూప్ స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఉంది. లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి, రిలయన్స్ కమ్యూనికేషన్ ఒకటి, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కొద్ది గొప్ప బయింగ్ వస్తుంది. బట్ సమ్మో ఇవన్నీ నిలబడతాయని అయితే ధైర్యం కనిపించట్లేదు. సో అనిల్ అంబానీకి మరొక షాక్ లాంటిది, బాంబే హైకోర్టు ఎడిల్వైజ్ అయితే స్టాక్స్ అమ్మకూడదని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేసి ఎడిల్వైజ్ మీద ఒక 3% దాకా డౌన్లో ఉండింది ఎడిల్వైజ్ ఫైనాన్షియల్. బట్ ఇప్పుడు అనిల్ అంబానీ వేసిన పిటిషన్ని ఎడిల్వైజ్కి వ్యతిరేకంగా కోర్టు కొట్టివేయడం చూస్తున్నాం. సో అది కొద్దిగా ఎడిల్వైజ్కి పాజిటివ్ అవుతుంది. అనిల్ అంబానీ గ్రూప్కి మరొక నెగిటివ్ లాంటి షాక్ ఇది. ఇప్పటికే ఎరిక్సన్తో ఉన్న గొడవ కారణంగా దాదాపు 550 కోట్లు వాళ్ళు చెల్లించాలి. ఇప్పటికే 2-3 సార్లు దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడము, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడము. నిన్న అనిల్ అంబానీ హాజరయ్యారు. ఇవాళ కూడా మేబీ కోర్టులో ఆయన అటెండ్ అయి ఉంటారు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సంబంధించి. సో ఇది కూడా మరొక నెగిటివ్ న్యూస్ లాంటిదని చెప్పుకోవాలి. ఎడిల్వైజ్ సంబంధించిన కేసు కొట్టివేయడము. సో మనం మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నో అదాని పోర్ట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, యూపీఎల్ ఒకటి కాస్త పాజిటివ్గా ఉంటే ఐషర్ మోటార్స్ ఒకటి ఇది కూడా బాగా వీక్ అయిపోతూ వస్తూ ఉన్న స్టాక్. ఇది ఇవాళ 5% దాకా డౌన్, 20,000 బిలో మరొకసారి టెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుంది ఇది ఈ స్టాక్ని, ఐషర్ మోటార్స్. సో ఏదన్నా అట్రాక్టివ్ లెవెల్స్ ఏదైనా పిక్ చేసుకోవచ్చా? మేబీ 19,000 ఆ లెవెల్స్ వస్తే లాంగ్ టర్మ్. 18,000 చేంజ్ అనేది దీనికి ఈ 52 వీక్ లో అనమాట. నేను అనుకోవడం మొన్న ఈ మధ్య జస్ట్ 20,000 బిలో వచ్చి మళ్ళీ ఫాస్ట్గా 21,000కి వెళ్ళింది. మళ్ళీ అంతే ఫాస్ట్గా మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాం. కాబట్టి 20,000 బిలో ఇది 18,000 ఆ లెవెల్ దాకా రావచ్చని నేను అనుకుంటున్నాను. బట్ ఇంతకు ముందులాగా సేమ్ ఇదే అవుట్ పర్ఫామ్ చేస్తుంది అయితే చెప్పలేమండి. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ డిస్కస్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ 52 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇంకొక 1.5 మినిట్ మనకు సమయం మిగిలి ఉంది. 170 పాయింట్ల మేర సెన్సెక్స్ నష్టాల్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా వీక్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇవాళ వచ్చిన లాభాలన్నీ కరిగిపోవడం చూస్తున్నాం. లాస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో సెల్లింగ్ బాగా పెరిగింది. ఐటీ ఒకటే కాస్త పాజిటివ్గా ఉంది. మిగిలిన అన్ని రంగాల షేర్లను సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బాగా వీక్ అయిపోతూ వస్తున్నాయి. యాక్చువల్గా ఇంత పాజిటివ్గా ఉన్న ఇవాళ నెగిటివ్గా క్లోజ్ అవ్వడాన్ని బట్టి చూస్తే కొద్దిగా మళ్ళీ వరీ అవ్వాలా అన్నట్టుగా అనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరు ధైర్యం చేసి కొనలేని స్థితి కనిపిస్తుంది. ఎన్ని రీసెర్చ్ ఏజెన్సీలు
వాల్యూ పిక్స్ అని ఇచ్చినా లేకుంటే వాల్యూ బైస్ అని ఇచ్చినా ఎవరు పెద్దగా వాటి గురించి ఆలోచించే స్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్లో 30 to 40, ఇంకొన్ని పోర్ట్ఫోలియోస్లో 70% దాకా డౌన్లో ఉన్నాయి. సో అవన్నీ ప్రస్తుతానికి దృష్టిలో ఉంచుకుంటే మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇప్పటికిప్పుడు డీసెంట్గా రిటర్న్స్ ఇవ్వడం లేకుంటే భారీగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అయితే అనిపించట్లేదు. 10,777 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఏషియన్ మోటార్స్లో ఆల్మోస్ట్ 5% డౌన్. సో మిడ్ క్యాప్ లూజర్స్లో మనకి 4.1 వాళ్ళ 5.5% దాకా నష్టపోయింది. అజంతా ఫార్మా 4% డౌన్, నాట్కో ఫార్మా 5% డౌన్, డిస్టివి కూడా ఆల్మోస్ట్ ఒక 4.5 నుంచి 5% దాకా వీక్నెస్ ఉంది. ఇవాళ మెయిన్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా సెల్ ఆఫ్ వచ్చింది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాము. సో మొత్తానికి ఫైనల్ క్లోజింగ్ బెల్ మోగింది. 55 పాయింట్ల మేర నష్టంతో 10,377 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయితే 175 పాయింట్స్ డౌన్తో 35,979 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 170 పాయింట్స్ డౌన్తో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే 750 అడ్వాన్సెస్ ఉంటే 1400 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక 1:2 రేషియో లాంటిది ఉంది. అంటే ఒక స్టాక్ లాభపడితే 2 స్టాక్స్ నష్టాలు క్లోజ్ అవ్వడం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 0.5% మేర నష్టపోయింది. సో ఆన్ యావరేజ్ మరొక నిరుత్సాహకరమైన రోజు, వరుసగా 3వ రోజు 4వ రోజు కూడా మార్కెట్స్లో వీక్నెస్ మనకి అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.